రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం. కానీ కొన్ని సందర్భాల్లో బయటపడే విషయాలు సామాన్య ప్రజానీకాన్ని సైతం విస్మయానికి గురిచేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రంపై సుదీర్ఘకాలం పాటు తనదే ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోణిజేటి రోసయ్యకు సంబంధించిన కొన్ని పాత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన కొన్ని అంతర్గత పరిణామాలు, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో అత్యంత వివాదాస్పదమైంది మరియు విస్మయం కలిగించే అంశం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన గురించి వినిపిస్తున్న ఒకానొక పాత ఘటన. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్న కాలంలోనే జగన్మోహన్ రెడ్డికి తన తండ్రి పట్ల ఉన్న గౌరవం లేదా చొరవ ఏ స్థాయిలో ఉంటుందనే కోణంలో కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తండ్రి తింటున్న ప్లేట్ను కాలితో తన్నినట్లుగా ఒక సంఘటన జరిగిందని, ఆ సమయంలో అక్కడ ఉన్నవారు జగన్ ప్రవర్తనను చూసి బిత్తరపోయారని కొందరు అప్పట్లో చర్చించుకునేవారు. రాజశేఖర రెడ్డి లాంటి ఉద్దండుడైన నాయకుడు తన కుమారుడి విషయంలో ఎంతటి మమకారం పెంచుకున్నారో అదే స్థాయిలో జగన్ దూకుడు స్వభావం కూడా ఉండేదని అంటారు. రోసయ్య గారు అత్యంత నిబద్ధత కలిగిన నాయకుడిగా, నిరాబండరంగమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎందరో నాయకులు చూశారు. అయితే వైఎస్ఆర్ మరణానంతరం జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం చేసిన ఒత్తిడిని రోసయ్య స్వయంగా గమనించారు. ఆ సమయంలోనే జగన్ వ్యక్తిత్వంలోని కొన్ని కఠినమైన కోణాలను రోసయ్య తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. తండ్రి మీద అంతటి అభిమానం ఉందని చెప్పుకునేది జగన్ తండ్రి జీవించి ఉన్న సమయంలోనూ అంతటి అగౌరవంగా ప్రవర్తించారనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాలు హాట్ టాపిక్గా మారాయి. ఒక మనిషిలోని నైజం లేదా సైకో మనస్తత్వం అనేది ఏదో ఒక సందర్భంలో బయటపడుతుందని, జగన్ విషయాల్లో అది చిన్నతనం నుండే ఉందని విమర్శలకు ఆరోపిస్తున్నారు. భోజనం చేస్తున్న ప్లేట్ను తనడం అనేది కేవలం ఒక వ్యక్తికి అవమానించడం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతిని, సంప్రదాయాన్ని మరియు కన్న తండ్రిని నిలువున అవమానించడమే అని భావిస్తున్నారు. రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనపై జరిగిన ఒత్తిళ్లు, జగన్ వర్గీయుల నుండి ఎదురైన సవాళ్లు అన్నీ ఇన్ని కావు. ఆ సమయంలో రోసయ్య గారు ఎంతో సహనంతో వివరించినప్పటికీ జగన్ ధోరణి చూసి ఆయన మనస్తత్వం మీద ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారని ప్రచారం జరుగుతుంది. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు తమ వ్యక్తిగత ప్రవర్తన ద్వారానే ప్రజల మనసులు గెలుచుకుంటారు. కానీ ఇట్లాంటి హింసాత్మక లేదా క్రూరమైన చర్యలు ఒక నాయకుడి వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తాయి. రాజకీయాల్లో ఎన్ని విభేదాలు ఉన్నా కన్నతండ్రి పట్ల చూపించే గౌరవం కనీస ధర్మం. ఆ ధర్మాన్ని కూడా విస్మరించి తన కోపం లేదా అహంకారంతో భోజన ప్లేట్లు తనడం వంటి సంపన్నులు ఒక వ్యక్తిని అస్థిరమైన మానసిక స్థితికి అర్థం పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నాళ్ళు తర్వాత ఇట్లాంటి విషయాలు మళ్ళీ తెరపైకి రావడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనేప్పటికీ ఒక నాయకుడి ప్రవర్తనలో కొన్ని లోపాలను ఇవి ఎత్తి చూపుతున్నాయి. రోసయ్య వంటి మేధావి అప్పట్లో ఎందుకు మౌనంగా ఉన్నారు, లేదా ఆ తర్వాత కాలంలో ఏవి ఎలా బయటకు వచ్చాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా రాజకీయాల్లో నైతిక విలువలు, వ్యక్తిగత ప్రవర్తన అనేవి చాలా ముఖ్యం. తండ్రి పట్ల జగన్ ప్రవర్తించిన తీరుపై వస్తున్న ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.